సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ సేల్కి వచ్చిన ఇంటి ముందు వైపు ఎలివేషన్ ఇలా ఉంది. ఇది G+1 134 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. నో ఏజెంట్స్, నో కమిషన్. ఇది మనకి చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది. ఈ లొకేషన్ చూసుకుంటే మనకి ఇది ఉప్పల్ పిర్జాదిగూడలోని సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఉంటుంది. మనకి చుట్టూ కూడా డెవలప్మెంట్ అయిపోయిందండి. మొత్తం ఇల్లు పక్కన కూడా సేమ్ బిల్డరు, ఇల్లు సేల్ అయిపోయింది. అది ఈ ప్రాపర్టీ ఉంది మనకి. ఇది మన కింద చూసుకుంటే గేట్ లోపలికి వెళ్తే పార్కింగ్ స్పేస్ చాలా వైడ్గా ఇచ్చారండి. మనకి ఇది 134 గజాలు, కానీ కింద కూడా 2 BHK రావడం జరిగింది. కింద మొత్తం పార్కింగ్లో మార్బుల్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీ ఇచ్చారండి. మనకి ఇది చూస్తే ముందు వైపు 2 కార్లు పార్క్ చేసుకున్నంత స్పేస్ వచ్చేసింది. పైన కూడా మనకి 2 BHK ఉంది, అది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. కింద కూడా 2 BHK మనకి. ఇది మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఓనర్ ఇది 1,15,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కావాలంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్, ఓనర్ నెంబర్, ఓనర్ కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. మనకి కింద మనకి 2 BHK రావడం జరిగింది. మనకి ఇది మెయిన్ డోర్. కింది వైపున చూసుకుంటే ఇది మెయిన్ డోర్ వచ్చింది. మనకి ముందు వైపులా పార్కింగ్ స్పేస్ వచ్చిందండి, చాలా వైడ్గా వచ్చింది, స్పేషియస్గా ఉంది. మనకి అక్కడ వాటర్ కోసం మోటార్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంటి ముందు వైపు వ్యూ ఇలా ఉంటుంది. ఒకసారి కింద చూసుకుంటే ఇది 2 BHK. లోపలికి వస్తే కింద మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. హాలు కింద చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇది మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK. మనకి వెంటిలేషన్ కోసం రైట్ సైడ్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందర మీరు చూస్తున్నది టీవీ యూనిట్. మనకి హాల్ ఇలా ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ అయిపోయింది, లైట్ చూడ మొత్తం అయిపోయిందండి. ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అయిపోయింది. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఇది మీరు చూస్తున్నది. మనకి చూసుకుంటే కింద ఇది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. చాలా బాగుంది. ఇది కిచెన్ వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం వర్క్ అయిపోయింది. కిచెన్లో స్టోరేజ్ కోసం సెల్ఫ్లు కూడా రావడం జరిగింది. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఇది. సో మనం కిచెన్ నుంచి ఇలా చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్లు అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. 2 బెడ్రూమ్లకి ఎంట్రీ ఇలా ఉంటుందండి. ఇది మనం చూసుకుంటే ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంది వ్యూ. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా ఉందండి. కింద కూడా మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. లోపల 2 విండోస్ రావడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. ఈ కింద ఉన్న 2 BHKలో మనకి లోపల అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అండ్ విత్ షెల్ఫ్లు కూడా రావడం జరిగింది. పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. చూసుకుంటే మనకి పైన వాష్రూమ్కి పైన మనకి ఒక స్టోరేజ్ స్పేస్ రావడం జరిగింది. చాలా డీప్గా మనకి స్టోరేజ్ కోసం చాలా బాగుంటుందండి ఇది. అది మనం ఇది ముందర వెళ్తే మన లెఫ్ట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో ఇచ్చేశారు, షెల్ఫ్లు ఇచ్చేశారు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇది చూసుకుంటే వ్యూ ఇలా ఉంటుంది. విండోస్ అండ్ గ్రిల్స్ చాలా క్వాలిటీ ఇచ్చారు. ఇది PVCతో ఇచ్చేసారండి విండో. మనం చూసుకుంటే వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఇది షెల్ఫ్స్ ఇచ్చేసారు ఇక్కడ మనకి. ఇది మనకి ముందు వైపున కామన్ వాష్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది అండ్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ లేదు, కామన్ వాష్రూమ్ ఇచ్చేశారు. ఇది మనకి హాల్ వ్యూ ఇలా ఉంది. ఇక్కడ చూసుకుంటే కింద చాలా స్పేషియస్గా ఉందండి. 2 BHK చాలా బాగుంది. 134 గజాల్లో ఇంత స్పేస్ వచ్చిందంటే చాలా చాలా ఎక్కువ. ఇది మనం ముందు వైపు పార్కింగ్ స్పేస్ వచ్చింది, చాలా వైడ్గా వచ్చింది. అది 2 కార్లు పార్క్ చేసుకున్నంత పెద్దగా పార్కింగ్ స్పేస్ వచ్చేసింది. మనం ఒకసారి పైన ఉన్న 2 BHKని చూద్దాం, అదే ఇలా ఉందో. మనకి ఇక మెట్లు కూడా చాలా బాగున్నాయండి, మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. ఇది మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ వ్యూ అండి. మనకి ముందర కూడా మెయిన్ డోర్ ముందర చాలా స్పేస్ వచ్చింది. ఒక 6 feet స్పేస్ వచ్చేసింది, బాల్కనీ లాగా. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. మనకి ముందు నువ్వు చూసుకుంటే ఇట్లా వ్యూ ఉంటుంది, చాలా మంచి వ్యూ ఉందండి. ఈ చుట్టూ కూడా ఇల్లు అయిపోయినాయి. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఏరియా. కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి ఏరియా అండి. డెవలప్మెంట్ ఈ మంచి ఫెసిలిటీస్ ఉన్న ఏరియా ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ వ్యూ ఇలా ఉంటుందండి. మంచిగా టైల్స్తో మంచి అది మంచి క్వాలిటీగా ఇచ్చేశారు డోర్ కూడా. సో ఇది మనం డోర్ నుంచి లోపల చూసుకుంటే హాల్ వ్యూ ఇలా ఉంటుంది. మనకి ఇది హాల్ కూడా చాలా స్పేస్ వచ్చింది.
మనకి హాల్లో 2 పార్ట్స్ లాగా వచ్చాయండి. మనకి ఇక్కడ మనం కామన్‌గా ఒక 2 సోఫాలేసి కూర్చోవడానికి ఒక స్పేస్ వచ్చేసింది. మనం లోపల పర్సనల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక హాల్లో 2 పార్ట్స్ వచ్చేసాయి. ప్రైవసీ కోసం చాలా బాగుంటుంది. మనం ఇది ముందర టీవీ యూనిట్ ఇచ్చేసారు. ఇక్కడ చాలా బాగుంది. పైన ఒక విండో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇచ్చేసారు. పైన మొత్తం ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. పైన మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ ఇది. మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక డోర్ ఇచ్చేసారు పైన. అండ్ పక్కనే ఒక కిచెన్ వచ్చేసింది. కిచెన్లో మనకి పూజా గది కూడా రావడం జరిగిందండి. పూజా గది కూడా చాలా స్పేసియస్ వచ్చేసింది. మనకి ఇది కిచెన్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా స్పేసియస్ వచ్చిందండి కిచెన్. మనకి కింద చూసుకుంటే ఇది పైన స్టోరేజ్ కోసం సెల్ఫ్లు ఇచ్చేసారు కిచెన్లో. అండ్ సభ్యులు ఇచ్చేసారు. మనకి ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది వాష్ ఏరియా మనకి ఇచ్చేసారు. కిచెన్ నుంచి బయటికి రాగానే వాష్ ఏరియా ఉంటుంది. చుట్టూ కూడా మనకి మంచి డెవలప్మెంట్ అయిపోయిందండి. మనకి చూసుకుంటే 2 బెడ్రూమ్లు కూడా ఇచ్చేసారు. ఇక్కడ సేమ్ కామన్ వాష్రూమ్ కింద ఎలా ఉందో అలాగే ఉంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ప్రమోట్ చేయడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాపర్టీస్ని మేము ప్రమోట్ చేస్తాము. మళ్ళీ మన ఛానల్కి ఇట్లా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేస్ వచ్చేసింది. 2 విండోస్ రావడం జరిగింది. పైన కూడా స్పేస్ చాలా బాగుందండి. కింద కూడా మార్బుల్స్ ఇచ్చేసారు మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ దీనిలో కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వాష్రూమ్ వ్యూ అండి. పక్కనే మనకి స్టోరేజ్ కోసం సెల్ఫ్లు ఇచ్చేసారు. చాలా ప్లాన్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ కూడా మనకి పైన కూడా మాస్టర్ బెడ్రూమ్లో స్టోరేజ్ కోసం మనకి పైన వాష్రూమ్ పైన స్పేస్ ఇవ్వడం జరిగింది. చాలా డీప్గా ఉందండి మనకి. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక విండో వచ్చేసింది వెంటిలేషన్ కోసం. అండ్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో స్పేస్ ఇలా ఉంటుందండి. మనకి చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా మనకి 6x6 మంచం వేస్తే చుట్టూ తిరిగేంత స్పేస్ చాలా బాగుంది. అండ్ మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇలా ఉంటుంది. పైన మనం బెడ్రూమ్ నుంచి చూస్తే హాల్ వ్యూ ఇలా ఉంటుందండి. చాలా బాగుంది. చాలా స్పేషియస్గా ఉంది. మనకి చాలా స్పేస్ వచ్చేసింది పైన. ఇది చాలా ప్రీమియం ఉందండి. వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి పైన మీరు 2 BHK వ్యూ మీకు ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అండ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే పూర్తి డాక్యుమెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ప్రమోషన్ కోసం తీసిన వీడియో మాత్రమే. మీరు కొనే ముందు పూర్తి వివరాలు ఒకసారి ఓనర్తో వెరిఫై చేసుకున్న తర్వాతనే కొనాల్సిందిగా చెప్తున్నాము. ఇది మనకి పైన వస్తే పైన వ్యూ ఇలా ఉంటుందండి. మనకి పైన కూడా స్ట్రక్చర్ ఇచ్చేసారు. చాలా బాగుంది. చుట్టూ స్పేస్ ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.